మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ హరి. డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మార్నింగ్ నుంచి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు అయితే జరుగుతున్నాయండి. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా కొద్దిగా ట్విస్ట్తోనే మీ ముందుకు రావడం జరిగింది. మరి చాలామంది ఆస్పిరెంట్స్ అందరూ అంటున్నారు పోస్టులు తగ్గుతాయా అనే డౌట్ని అయితే రైజ్ చేస్తున్నారండి. వాటికి వివరణ అయితే ఉంది. పోస్టులని ఏ ప్లేస్లో ఫిల్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్తో కూడా మీ ముందుకు రావడం జరిగిందండి. మరి చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. మరి వీడియోని చూడకుండా లైక్ చేయకుండా చూస్తున్నారు, దయచేసి లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్కి వీడియో అయితే చేరాలి. మరి అదేవిధంగా మనం రెడీగా ఉండాల్సినవి ఏంటి, మరి టెన్షన్ వద్దు మిత్రమా. మరి మొత్తం అన్ని విషయాల గురించి కూడా కూలంకుషంగా చూద్దాము. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మరి పోస్టులు తగ్గుతాయా అంటున్నారండి. మరి మెగా డిఎస్సిలో ఈ కూటమి ప్రభుత్వానికి తొలి సంతకం ఈ మెగా డిఎస్సి. అందులో హడావుడిగా వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారానికి హడావుడిగా మరి గ్రౌండ్ లెవెల్లో ఖాళీలు ఉన్నాయా లేవా అనేది చూచాయిగా గ్రౌండ్ రిపోర్ట్ రప్పించుకొని మొత్తం 16,000 పైచీలకు మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. మరి ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, అదేవిధంగా జడ్పీపీ, ఎంపీపీ ఈ 3 రకాల కేటగిరీల స్కూల్ నుంచి కూడా మరి యొక్క వివరాలతో పాటు నోటిఫికేషన్లో మనకి 16,000 పైచీలకు మనకి పోస్టులు అయితే చూపించడం జరిగింది. ఇందులో ఒక్క పోస్టు కూడా తగ్గదండి. ఇది రాసి పెట్టుకోండి క్లియర్గా. ఒక్క పోస్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గించరు. ఇది ఫైనల్. మరి ఏంటి సార్ అలా అంటున్నారంటే, ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ లేకపోయినా చాలా స్కూళ్ళల్లో సింగిల్ సిఆర్పిలతో రన్ అవుతున్న స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా యూపీ స్కూల్స్లో పిల్లలు లేని స్కూల్స్ ఉన్నాయి. ఇలాంటి స్కూల్లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చాలా ప్రాంతాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. మీకోసం వేచి ఉన్నాయి అవన్నీ కూడా. కాబట్టి మీరేం ఇదవ్వద్దు, ఖచ్చితంగా అన్ని పోస్టులను ఫిల్ చేస్తారండి. నెక్స్ట్, గవర్నమెంట్ చేస్తున్న వర్క్స్ ఏంటి? ప్రస్తుతం మన రిక్రూట్మెంట్ లోపల గవర్నమెంట్ చేయాల్సిన వర్క్స్ ఏంటంటే వేకెన్సీస్ ఫైండ్ అవుట్ చేయడం. మరి ఈ వేకెన్సీస్ని ఫైండ్ అవుట్ చేయడానికే నిన్న మొత్తం అన్ని జిల్లాల డిఏఓలు అందరూ కూడా విజయవాడ సెక్రటరీకి అక్కడికి వెళ్ళి పాఠశాల విద్యా కార్యదర్శితో మమేకమయ్యి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లను కూడా తీసుకొని వెళ్ళారండి. డిఏఓలు వెళ్ళి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక చక్కని యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంతా ఉంది. ఏ స్కూళ్ళల్లో మిమ్మల్ని వేయాలి, ఏ స్కూల్ ఎలాంటి వేకెన్సీ ఉన్న స్కూల్లో వేయాలి అనేది కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారండి. మరి ఎందు గురించి సార్, మరి మెరిట్ లిస్ట్ని ప్రకటించవచ్చు కదా, ముందుగానే మెరిట్ లిస్టులు, సెలక్షన్ లిస్టులు ప్రకటించేసి వాళ్ళ యొక్క వేకెన్సీస్ని తర్వాత చూసుకోవచ్చు కదా, ఎలాగా ఫిల్ చేస్తానంటున్నారు కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ మెరిట్ లిస్టుని, సెలక్షన్ లిస్టుని ముందుగానే ప్రకటిస్తే అతిపెద్ద చిక్కు డిఎస్సి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందు గురించి అంటే, ఇక్కడ అతి తెలివైన మేధావి వర్గం ఏదే అంటే ఒక టీచర్లు అంటే కాబోయే టీచర్లు వాళ్ళలో ప్రతి అంశాన్ని కూడా కోర్టుకు వెళ్తారా అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేయరు. ఇది పక్క. మరి లాస్ట్ టైం మనం సచివాలయం రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా మనం గమనించాం. ఎక్కడ కూడా సెలక్షన్ లిస్ట్ కానీ మెరిట్ లిస్ట్ కానీ ఎక్కడ అనౌన్స్ చేయకుండానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది. మరి ఓన్లీ డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లకే మెసేజ్లు వెళ్ళాయి. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కౌన్సిలింగ్ చేసి నిర్వహించుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని కౌన్సిలింగ్కి వెళ్ళిపోయారు. సో ఈ తతంగం అంతా జరిగింది. మరి గవర్నమెంట్ చూచాయిగా తన పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ద్వారా ఈ యొక్క డిఎస్సి ఆస్పిరెంట్స్ యొక్క మనోభావాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక చూచాయిగా 21, 22లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అది సెలక్షన్ లిస్ట్ కాదు అని చెప్పారు. ఇంతకుముందు కాలంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందంటే జాబ్ వచ్చినట్టే. కానీ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పటికీ కూడా జాబ్ వస్తుందా రాలేదనే మీమాంస అయితే ఉంది. మరి ఆ విషయమే మన డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా కాల్ సెంటర్కి ఫోన్ చేయడం జరిగింది. ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్నటువంటి కాల్ సెంటర్ నెంబర్లో ఫోన్ చేస్తే, మేము అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టామా, ఎక్కడైనా ప్రెస్ నోట్ విడుదల చేశామా, కన్వీనర్ పేరుతో ఏమైనా వచ్చిందా అంటూ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. అప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఇది మన యొక్క డిఎస్సి ఆస్పిరెంట్స్ యొక్క మనోభావాలను టచ్ చేయడం,
వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఒక రాయి ఇస్తారనమాట, అంతే తప్ప మరేమీ కాదు. కానీ గవర్నమెంట్ అన్నది ముందస్తు ప్రణాళికతోనే చాలా క్లారిటీగా వెళ్తుందండి, మీకేం ఇబ్బంది లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 21, 22 తేదీల్లో జరుగుతుంది అనేది మార్నింగే చెప్పాం కాబట్టి ఇబ్బంది లేదు. అదేవిధంగా మన యొక్క ఇంకా గవర్నమెంట్ చేయాల్సిన వర్కులు చూసినట్లయితే మెరిట్ లిస్ట్ని ప్రకటించాల్సి ఉందండి. మరి 21, 22 తేదీల్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, మెరిట్ లిస్ట్ని ప్రకటిస్తారు. మరి చాలామంది అంటున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంతమందికి చేస్తారు సార్, ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళకి చేస్తే బెస్ట్ కదా అంటున్నారు. అది కూడా నిజమే, 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలుస్తారండి. మరి అంటే ఖచ్చితం అంటే డైరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం IIIT నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే నూజివీడు, ఇడుపులపాయ వాటన్నీ చూసాం అనుకోండి, వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు, కానీ వాళ్ళ దగ్గర ఒక ఐడి కార్డు పెడతారు, మీకు ఖచ్చితం కాదు అన్నట్టే చెప్తారు, కానీ వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోయినట్టే. ఎందు గురించి అంటే ఒకవేళ ఏదైనా మిస్లీడ్ ఎక్కడైనా జరిగితే మరలా వెనక్కు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆ కండిషన్ అయితే పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారనమాట. సో IIITలో ఈ విధానాన్ని అయితే మనం చూడడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఆ విధానాన్ని పాటిస్తున్నారేమో. మరి గత ప్రభుత్వం యొక్క ఛాయలు ఇంకా ఇక్కడ వదిలిపోలేదు అని అనిపిస్తుంది. మరి మెరిట్ లిస్ట్ వచ్చేస్తే కాస్త ధీమా పడుదురు. అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ వస్తే ఇంకా హ్యాపీ, ఫుల్ ప్లెజర్గా మనం పండగ చేసుకోవాలా లేదంటే పస్తులు ఉండాలన్నది క్లియర్గా అర్థమైపోదును. అదేవిధంగా మన అందరికీ తెలిసిందే రోస్టర్ లిస్ట్, అంటే 1 to 100 రోస్టర్ లిస్ట్ అయితే ఉంటుందండి. మన గత డిఎస్సిలో ఏ రోస్టర్ పాయింట్ దగ్గర ఆగిందో దాన్ని కంటిన్యూ చేస్తారు. ఆ రోస్టర్ లిస్టులో ఏముంటాయంటే ఓసీకి ఎన్ని పోస్టులు, బీసీకి ఎన్ని పోస్టులు, బీసీలో పలానా పోస్టులో పలానా నెంబర్ దగ్గర పలానా ఉమెన్కి ఇవ్వాలి, పలానా బాయ్కి ఇవ్వాలి, లేదంటే జనరల్కి ఇవ్వాలి, ఎస్సీ వాళ్ళకి పలానా రోస్టర్లో పలానా దగ్గర ఇవ్వాలి. చాలామంది డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఫస్ట్ ఉండదు పేరు, వాడి యొక్క రోస్టర్లో వాడి యొక్క సీరియల్ రావాలి, వాడి యొక్క సీరియల్ 12లోనో 13లోనో వచ్చింది అనుకో అప్పుడే ఇస్తారు. నాది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కదా, నేను ఫస్ట్లోనే రావాలి, నాది ఫస్ట్ జాబే అంటే కుదరదు. ఫస్ట్ ర్యాంక్ ఎవరికో ఉంటుంది, క్యాండిడేట్ రిజర్వేషన్ ప్రకారంగా ఆ రోస్టర్ లిస్ట్ ప్రకారంగానే వెళ్తుంది కాబట్టి వాళ్ళకే ఇస్తారండి. సో ఈ విధంగా ఇది కౌన్సిలింగ్ కూడా వాళ్ళ చేతుల్లో చేయాల్సి ఉంది. ఇదంతా నిరభ్యంతరంగా హ్యాపీగా జరుగుతుందండి. మరి ప్రభుత్వం ఎటువంటి చాలా ముందస్తు చర్యల్లో భాగంగానే చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. కాస్త టెన్షన్ అయితే మన డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండండి. మరి ఖచ్చితంగా అయితే మంచి జరుగుతుంది అందరికీ. మరి మనం చేయాల్సిన పనులు ఏమిటి అంటే సర్టిఫికెట్స్ రెడీగా ఉంచుకోవడం అండి. అన్నీ కూడా కూలంకషంగా ఒకదాని మీద ఒకటి పేర్చుకొని అన్నీ కూడా ఒక 4 సెట్లు జెరాక్స్లు తీసుకోండి, గెజెటెడ్ సైన్తో దగ్గరుంచుకోండి, మీ ఫోటోలతో దగ్గరుంచుకోండి, అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. మరి చాలామంది స్టడీ సర్టిఫికెట్లు పాతవి ఉన్నాయి సార్ అంటే పాతవి ఉంటాయి, స్టడీలు కొత్తవి ఉండవు. ఒకవేళ పోతే కొత్త తెచ్చుకోవాలి అంతే. పాతవి అనేవి మనం చదివినప్పుడు మనకి ఇస్తారు మన స్కూల్లో, అది పలానా 1 to 5 ఇక్కడ చదివారు లేదా 6th 10th ఇక్కడ చదివారని చదివినప్పుడే మనం రిలీవ్ అయిపోయేటప్పుడే స్టడీ ఇస్తారు. అది పాతదే ఉంటుంది, ఓకేనండి. అదేవిధంగా మనం ముఖ్యంగా టెన్షన్ పడొద్దండి అస్సలు. 65+ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా నిరభ్యంతరంగా చాలా కోణాలలో మనం చాలా కాల్కులేషన్స్ ఉన్నాయి. రోస్టర్ లిస్టులో మన ముందు ఎవరు లేకపోవడం, మన క్యాస్ట్ వాళ్ళు లేకపోవడం, ఇలాంటి చాలా కారణాలు అయితే ఉన్నాయి. కాబట్టి టెన్షన్ అయితే పడవద్దండి. మనం చేయాల్సిన పని ఏంటంటే రెగ్యులర్గా వెబ్సైట్ని చెక్ చేసుకోవాలి, లేకపోతే నమ్మదగినటువంటి ఛానల్లో మనం ఫాలో అవుతుండాలండి, ఓకేనండి. మరి మరి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మరి ఖాళీలను ఈ వేకెన్సీలు ఎక్కడ వేస్తున్నారు అన్నదని ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ కొరత ఉన్న చోటే కొత్త ఉపాధ్యాయులు, ఎక్కడైతే రిక్రూట్మెంట్ అవసరం ఉంది, మోస్ట్ నీడ్గా ఉందో అక్కడనే మన కొత్త డిఎస్సి వాళ్ళని వేస్తున్నారండి. వాటి మీద కూడా గైడ్లైన్స్ అయితే తయారు చేస్తున్నారు. 4 రోజుల్లో జాబితా అయితే రాబోతుంది. మరి మెగా డిఎస్సి ద్వారా వస్తున్న కొత్త ఉపాధ్యాయులను అత్యవసరమైన పాఠశాలలో నియమించాలని విద్యాశాఖ అయితే నిర్ణయించిందండి. మరో 4 రోజుల్లో విడుదల కానుంది. ఈలోగా ఏ జిల్లాలో ఏ పోస్టులు ముందుగా భర్తీ చేయాలనే విషయమై ఇక్కడ చాలా పాయింట్ను డెప్త్గా ఆలోచించాలి మనం. ఏ జిల్లాలో ఏ పోస్టులు ముందుగా భర్తీ చేయాలనే విషయమై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం మరి డిఓ కార్యాలయాల ఐటీ విభాగం సిబ్బందిని కమిషనర్ కార్యాలయానికి పిలిపించారండి. ఆ మేరకు జిల్లా నుండి ఏడి, సీనియర్ సహాయకుడు, ఐటీ సిబ్బంది సోమవారం అక్కడికి వెళ్ళి అందజేశారండి. మరి ఏ పాఠశాలకి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు అన్నది ఇక్కడ చూద్దామండి.
మరి కొత్త డిఎస్సి వాళ్ళని ఏ పాఠశాలలో వేస్తున్నారు అన్నది ఇక్కడ చూద్దాం. ఇటీవల నిర్వహించినటువంటి ఉద్యోగోన్నతులు అంటే ఆల్రెడీ ప్రమోషన్ ఇచ్చారు కదా, ఆ ప్రమోషన్లు అదేవిధంగా బదిలీల కౌన్సిలింగ్ అనంతరం అంటే ట్రాన్స్ఫర్స్ అనంతరం మారుమూల గ్రామాల్లోని పలు పాఠశాలల్లో ఈ యొక్క విలేజ్కి చాలా దూరంగా ఉన్నటువంటి మారుమూల విలేజ్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఒక్క ఖాళీ కూడా భర్తీ కాలేదు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒంగోలుకి సంబంధించింది ఒక ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూద్దాం. అదే ఎర్రగొండపాలెం, పొలాల చెరువు, మరి ఏకోపాధ్యాయ పాఠశాలలతో బడులు అయితే కొనసాగుతున్నాయండి. అక్కడ రిలీవర్ లేరు, అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా జాయిన్ అయితే అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఉన్నాడు కానీ అక్కడ వర్క్ చేస్తున్నాడు. సో మీరు వెళ్తే వాళ్ళు రిలీవ్ చేసి మిమ్మల్ని ఉంచుతారు, అంటే అక్కడ మీరే ఇచ్చామన్నమాట. అక్కడ మరి ఉన్నత పాఠశాలలో ఇక్కడ యూపీ స్కూల్ అండి, సబ్జెక్ట్ టీచర్ల సమస్య తలెత్తింది, అంటే జడ్పీ స్కూల్ అండి. మరి డిఎస్సి ద్వారా వచ్చే ఉపాధ్యాయులతో ఈ సమస్యను అధిగమించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మెగా డిఎస్సిలో ఈ యొక్క ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి 629 పోస్టులు మంజూరు అయితే చేశారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వాస్తవానికి జిల్లాలో అన్నీ కలిపి 750 ఖాళీలు ఉన్నాయి. డిఎస్సిలో 629 మాత్రమే వస్తున్నందున ప్రాధాన్యత క్రమంలో వాటిని భర్తీ చేస్తున్నారు. వాస్తవానికి జనరల్గా ఉన్న ఖాళీలు 750 ఖాళీలు ఉన్నాయండి ఈ ఒంగోలులో, కానీ డిఎస్సిలో మాత్రం వచ్చింది 629 ఖాళీలు మాత్రమే చూపించారు కాబట్టి నో ప్రాబ్లం అండి. ఓకేనండి. మరి ఈ పాఠశాలని ఏ అంశాల ఆధారంగా వర్గీకరిస్తున్నారు మిమ్మల్ని రిక్రూట్ చేయడానికి అన్నది చూద్దామండి. ప్రధానంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకున్నారండి. ఈ ఖాళీల జాబితాను రూపొందించారు. ఉపాధ్యాయులు లేకుండా ఇక్కడ టీచర్ ఎవరు లేరు ఆ స్కూల్లో, కానీ సిఆర్పీలతో కొనసాగుతున్నటువంటి బడులు, సిఆర్పీలతో రన్ అవుతున్నటువంటి స్కూల్లో మమ్మల్ని వేయడానికి రెడీగా ఉన్నారండి. మొదటిది. రెండోది, ఒక్క సబ్జెక్టు టీచరు లేని ఉన్నత పాఠశాలలు, ఒక్క సబ్జెక్టు టీచరు కూడా లేని ఉన్నత పాఠశాలలు ఉంటాయండి, ఆ స్కూల్లో వేయడానికి రెండో కేటగిరీని మిమ్మల్ని ఎంచుకున్నారు. ఒకే చోట 4 ఖాళీలు ఉంటే ఎక్కడైతే ఒక కొన్ని స్కూల్ని మనం ఎంచుకోం అసలు, అందులో ఉన్నటువంటి 10 పోస్టుల్లో ఒక 4-5 పోస్టులు ఎప్పుడు ఖాళీగా ఉంటుంటాయి. అలాంటి ఒకే చోట 4 ఉన్న ఖాళీలు ఉన్న చోట అక్కడ ముందుగా 2 నియమించడం అయితే చేస్తారండి. రోస్టర్ పాయింట్లను సైతం పునఃపరిశీలన అయితే చేస్తున్నారండి. రోస్టర్ పాయింట్లు కూడా మరలా పరిశీలన చేస్తున్నారు, ఏమైనా చేంజ్ చేయాలా అనే ఉద్దేశంతో. మరి జాబితా విడుదల చేసిన మరుసటి రోజు ఇక్కడ చూడండి, జాబితా విడుదల అయిన తర్వాత మీకు ఖాళీ ఉండదండి. ఎప్పుడే ఎన్నైనా ప్రభుత్వం మీద మనం ఎన్నైనా అనుకోవచ్చు, కానీ ఒక్కసారి వన్స్ జాబితా రిలీజ్ చేశారా వాళ్ళు ఆగమేఘాల మీద వర్క్ అయితే వెళ్ళిపోతుంది. ఎందు గురించి అంటే మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి లేకుండా చేసి ఆ యొక్క రిక్రూట్మెంట్ ఫిల్ చేయడమే వాళ్ళ ఉద్దేశం. 1:1 చొప్పున అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అయితే చేపడతారు. ఇక్కడ జాబితా విడుదల చేసిన మరుసటి రోజు 1:1 చొప్పున అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ అయితే ఉందండి. ఇందుకోసం పాఠశాలలు అయితే ఎందుకు చేశారు, 13 బృందాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇదండి మ్యాటరు. సో కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోండి, టెన్షన్ లేకుండా ఉండండి, వెబ్సైట్ని తరువుగా చెక్ చేసుకోండి. మరి మీకు తోడుగా మీ హరి స్టూడెంట్ కార్నర్ ఖచ్చితంగా ఉంటారు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.